హలో వ్యూవర్స్, నమస్తే. నా పేరు రామకృష్ణ. నేను సీనియర్ యోగా టీచర్ అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్. సో ఈ వీడియోలో నేను మీకు యోగాలో ఉన్న ప్రాణాయామాస్ ద్వారా ఆస్తమా ఇష్యూని ఏ విధంగా తగ్గించుకోవాలో, బ్రీతింగ్ రిలేటెడ్ నాస్ట్రల్ ఎలర్జీస్ ఉన్నా సరే, మీకు లంగ్ కెపాసిటీ తగ్గినా సరే, వీటన్నిటిని ఏ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలో, మీ లంగ్ కెపాసిటీని ఎలా పెంచుకోవాలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఆస్తమా రావడానికి మెయిన్ రీజన్, మన లంగ్స్లో స్మాల్ బ్రాంచెస్ లాగా ట్యూబ్స్ అనేవి విండ్ని క్యారీ చేస్తూ, సో లంగ్స్కి మనం తీసుకున్న శ్వాసని లంగ్స్ నుంచి మనం వదిలే గాలిని బయటికి తీసుకొచ్చే పైప్స్ మ్యూకస్ వల్ల అవి ఫిల్ అయిపోతాయి అన్నమాట. ఆ మ్యూకస్ మనకు అడ్డం పడటం వల్ల ఈ బ్రెత్ ఇన్ఫ్లో అవుట్ఫ్లోని అవి బ్లాక్ చేస్తాయి. సో ఆ మ్యూకస్ని మనం బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా బర్న్ చేయొచ్చు. సో యోగాలో జలనేతి అనే ఒక క్లెన్జింగ్ టెక్నిక్ ప్రాసెస్ ఉంది. అంటే మనం క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ క్లీనింగ్ ప్రాసెస్ నేను మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి కేవలం మనం బ్రీతింగ్ ద్వారా ఈ మ్యూకస్ని ఎలా బర్న్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ ప్రాణాయామాస్ని మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఆల్రెడీ మీ నాస్ట్రల్స్ బ్లాక్ అయి ఉండకూడదు. మీరు జలుబుతో ఉన్నా సరే, ముక్కు పట్టేసి ఉన్నప్పుడు మాత్రం ఫోర్స్ఫుల్గా మీరు ఏ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయకూడదు. సో నార్మల్గా ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది మీకు సీజన్ మారినప్పుడు కానీ, వాటర్ చేంజ్ అయినప్పుడు కానీ ఇలాంటి అటాక్స్ అనేవి మీకు రాకుండా ఉంటాయి. ప్లస్ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో ఆక్సిజన్ సప్లై అనేది పెరుగుతుంది. సో మీరు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎటువంటి ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ కానీ, సో ఫ్లూస్ ఇలాంటి వైరస్లు కానీ, ఇలాంటి అటాక్స్ అనేవి మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. నేను మీకు 4 బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కొద్దిగా స్లోగా, నార్మల్గా ఉంటుంది అండ్ ఇది రిలాక్సేషన్కి చాలా మంచిది. ఈవెన్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా వాళ్ళ హయ్యర్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో ముందుగా ఇది యోగిక్ బ్రీతింగ్ టెక్నిక్ అంటారు. సో ఇది చేయడానికి మన రైట్ హ్యాండ్ని హార్ట్ పైన ఉంచుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ని అబ్డామిన్ పైన ఉంచాలి. సో ఇలా ఉంచి ఫస్ట్ ఏ బ్రీతింగ్ టెక్నిక్ చేయడానికైనా ఒక ప్రికాషన్ ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, మన స్పైన్ని ఖచ్చితంగా నిటారుగా మాత్రం ఉంచాలి. సో ఇలా స్ట్రైట్గా కూర్చుని ఉండాలి, ఇలా మాత్రం కూర్చుని చేయకూడదు. సో ఇలా స్ట్రైట్గా ఉంచుకున్న తర్వాత సో మన రైట్ హ్యాండ్ హార్ట్ పైన ఉంచుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ని అబ్డామిన్ పైన ఉంచి ఐస్ 2 కళ్ళుని కంప్లీట్గా మూసుకుని నిదానంగా తీసుకునే శ్వాసని అబ్జర్వ్ చేస్తూ, అదేవిధంగా వదులుతున్న శ్వాసను కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత మన చేతులు ఏ ప్రదేశంలోనైతే తాకుతున్నాయో, సో ఎక్కడైతే మనం ప్లేస్ చేసామో ఆ ప్లేస్లో మన కాన్సన్ట్రేషన్ తీసుకువెళ్ళాలి. సో హార్ట్ రీజియన్ని, అదేవిధంగా నేవల్ రీజియన్ని మనం అబ్జర్వ్ చేయాలి. సో మన ఎమోషన్స్, బ్లడ్ సర్క్యులేషన్, ఎవ్రీథింగ్ మన హార్ట్ కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా మన డైజెస్టివ్ ఆర్గాన్స్, 90% ఆఫ్ బాడీ ఆర్గాన్స్ అన్నీ మనకి అబ్డామిన్ రీజియన్లోనే లొకేట్ అయి ఉంటాయి. సో ఈ 2 రీజియన్స్ని మనం కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా మన మైండ్ ఈ ఆర్గాన్స్ ఫంక్షన్ అనేది చాలా బెటర్గా ఇంప్రూవ్ చేస్తుంది. సో అందుకని మీరు మీ చేతులు ఎక్కడైతే ఉంచారో ఆ ప్రదేశాన్ని గమనిస్తూ నిదానంగా శ్వాస తీసుకుంటూ ప్రశాంతంగా శ్వాసను వదులుతూ ఈ విధంగా మీరు ఒకేసారి శ్వాసని గమనించాలి, హార్ట్ రీజియన్ని గమనించాలి, మీ పొట్ట రీజియన్ కూడా గమనించాలి. ఇలా దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీ ఆర్గాన్స్ పైన మీ కమాండ్ అనేది పెరుగుతుంది. సో మీ బ్రెయిన్ బెటర్గా సో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫంక్షన్ని అది బాగా హ్యాండిల్ చేస్తుంది. యోగా అనేది ఇన్వర్డ్ జర్నీ.
లోపలికి ప్రయాణించడం. సో లోపలికి ప్రయాణించడం అంటే సో మన ఆర్గాన్స్ పైన మనం బెటర్గా గ్రిప్ తెచ్చుకోవడం అనమాట. సో నెక్స్ట్ మనం చేయబోయేది నాడీ శోధన. దీన్నే ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీతింగ్ అని కూడా అంటారు. సో నాడీ శోధన చేయడం వల్ల మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి అనమాట. అంటే రైట్ సైడ్ బాడీ బాగా పనిచేయడం, లెఫ్ట్ సైడ్ సరిగ్గా పనిచేయకపోవడం, అండ్ సో రైట్ సైడ్ హీట్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి, ఎక్కువగా వేడి చేయడం, ఎప్పుడు జలుబు చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా ఈ ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా మన నెర్వ్స్ నాడీ వ్యవస్థపై డైరెక్ట్గా పనిచేయగలిగే ఎఫిషియెంట్ బ్రీతింగ్ టెక్నికే ఈ ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీతింగ్ నాడీ శోధన. సో ఇప్పుడు ఆ నాడీ శోధన ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. సో నాడీ శోధన చేయడానికి లెఫ్ట్ హ్యాండ్ని ధ్యాన ముద్రలో ఉంచుకోవాలి. రైట్ హ్యాండ్ని ఈ విధంగా మీరు ఫస్ట్ అండ్ సెకండ్, సో చూడండి, ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్, ఈ రెండు ఫింగర్స్ని ఇలా బొటన్ వేలు బేస్లో ఇలా ఫోల్డ్ చేసుకుని ఉంచుకోవాలి. సో మనం రింగ్ ఫింగర్ని థంబ్ ఫింగర్ని ఈ రెండు వేళ్ళని వాడుతూ మనం నాస్ట్రల్స్ని చేంజ్ చేస్తూ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి తీసుకునే శ్వాస అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం శ్వాస తీసుకున్న ప్రతిసారి నాస్ట్రల్ని చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను రైట్ నాస్ట్రల్ నుంచి శ్వాస తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం నాస్ట్రల్ని క్లోజ్ చేసి రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత మనం ఏం చేంజ్ చేయము. ఎప్పుడైతే శ్వాస తీసుకుంటాం అప్పుడు మాత్రమే మనం మారుస్తాం అనుకోండి. సో అందుకని మనకి ఇన్హలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్హలేషన్, ఈ శ్వాస తీసుకున్న తర్వాత మాత్రమే మనం నాస్ట్రల్ అనేది మారుస్తాం. ఈ పాయింట్ కనుక మనం గుర్తుంటే కనుక మనం కన్ఫ్యూజ్ అవ్వం. సో ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వదలాలి, ఎప్పుడు నాస్ట్రల్ చేంజ్ చేయాలి, ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఈజీగా మనం శ్వాస తీసుకున్న తర్వాత మాత్రం నాస్ట్రల్ మారుస్తాం. సో మీరు ఐస్ని క్లోజ్ చేసుకుని కళ్ళుని మూసుకొని స్పైన్ని నిటారుగా ఉంచుకోవాలి. హెడ్ కూడా ఫ్రంట్కి బెండ్ చేయకూడదు, హెడ్ కూడా స్ట్రైట్గా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత మీ కాన్సన్ట్రేషన్ మొత్తం శ్వాస పైన ఉంచి నిదానంగా శ్వాసను తీసుకుంటూ వదులుతూ మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా కనుక మీరు ప్రతిరోజు ఒక 5 minutes ఈ ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీతింగ్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ జీవితంలో ఎంతో మార్పుని, ఎన్నో అద్భుతాలను మీరు చూడగలుగుతారు. సో నెక్స్ట్ మనం చేయబోయేది భ్రమరి. సో భ్రమరి అనే పురుగు ఎటువంటి శబ్దం అయితే చేస్తుందో అదే శబ్దాన్ని మనం జనరేట్ చేస్తాం అనమాట. ఈ భ్రమరి చేయడం ద్వారా మనకి బ్రెయిన్లో ఉన్న డెడ్ న్యూరాన్స్, సో మన బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి ఉంటాయి. సో మన మెమరీ ఫీడింగ్ కానీ బ్రెయిన్ ఫంక్షనింగ్ అంతా మెయిన్గా న్యూరాన్స్ పైన ఆధారపడి ఉంటుంది. అయితే మనకి వయసు పెరుగుతున్న కొద్దికి, స్ట్రెస్ ఎక్కువ అవుతున్న కొద్దికి ఈ న్యూరాన్స్ అనేవి ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. సో చనిపోయిన న్యూరాన్స్ యాక్టివ్గా ఉన్న న్యూరాన్స్కి ఉన్న బాండేజ్ని బ్రేక్ చేస్తాయి అన్నమాట. సో ఆ న్యూరాన్స్ అనేవి మనకి ఎప్పుడు శ్వాస ద్వారా ఏదైనా ఎక్స్క్రేటరీ సిస్టమ్, అంటే మన మలినాలు బయటకు వెళ్ళిపోయే చెమట ద్వారా కానీ ఏదైనా ఒక మార్గం ద్వారా అవి బయటకు వెళ్ళిపోవాలి. బట్ ఇలా ఎక్కువగా చనిపోవటం వల్ల ఏమవుతుందంటే అవి మైండ్ పైన, మన మెదడు పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఇన్ఫర్మేషన్ లోపలికి బయటికి రానివ్వకుండా అవి అవుతాయి అన్నమాట. ఈ ప్రాబ్లమ్ని ఈ భ్రమరి, దీన్ని హమ్మింగ్ బీ సౌండ్ అంటారు, ఈ భ్రమరి ద్వారా మనం ఓవర్కమ్ చేయొచ్చు. భ్రమరి చాలా ఈజీ, ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. మన ఫింగర్స్ తోటి మన ఐస్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. చేతులు రెండు ఇలా వైడ్గా ఉండాలి. శ్వాస బలంగా కంప్లీట్గా ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇయర్స్, రెండు చెవుల్ని కంప్లీట్గా బయట నుంచి శబ్దం రాకుండా కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇలా అనే శబ్దాన్ని మనం ఎంతసేపు
జనరేట్ చేయగలిగితే, ఎంతసేపు అయితే మనం అలా పలకగలిగితే అంతసేపు పలకాలి. అలా అయిపోయింది, శ్వాస అయిపోయిన తర్వాత మరలా మనం తిరిగి శ్వాస తీసుకుని అదేవిధంగా సౌండ్ని కంటిన్యూస్గా జనరేట్ చేస్తూ ఉండాలి. సో మన హెడ్లో జనరేట్ అయ్యే వైబ్రేషన్స్, వాటిని మనం మన ఫింగర్స్ ద్వారా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి అవేర్నెస్ అనేది, సో మన చుట్టూరా ఏం జరుగుతున్నది అనే కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. సో మెమరీ పవర్ పెరుగుతుంది. సో ఈ వైబ్రేషన్స్ ద్వారా ఏమవుతుందంటే ఈ డెడ్ న్యూరాన్స్ అనేవి లింపాటిక్ సిస్టమ్, ఈ వేస్ట్ క్లీన్ చేసే సిస్టంలోంచి బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఇది కూడా మీరు ఒక 5 to 10 minutes కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎఫిషియెంట్గా మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంటుంది. మెమరీ అయితే బాగా పెరుగుతుంది. మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ మనం లంగ్ కెపాసిటీ పెంచే ఒక సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్ చేద్దాం. మన చేతులు 2 మోకాళ్ళ పైన ఉంచుకోవాలి. సో మోకాళ్ళని గట్టిగా పట్టుకుని శ్వాస తీసుకుంటూ చెస్ట్ని ఇలా మన రిబ్ కేజ్ని ఈ విధంగా పైకి వచ్చేలాగా దానికదే సహజంగా పైకి రావాలి. చేతులను వాడాలి. చేతులను ఇలా ఎప్పుడైతే మన మోకాళ్ళని ఈ విధంగా గట్టిగా పట్టుకున్నామో అప్పుడు ఇలా రిబ్ కేజ్ అనేది ఈ విధంగా పైకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత శ్వాస తీసుకుంటూ మన హెడ్ని హైపర్ ఎక్స్టెన్షన్ అంటారు. సో ఎంత బ్యాక్కి ఎక్స్టెండ్ చేయగలిగితే అంత ఎక్స్టెండ్ చేయాలి. మన తర్వాత శ్వాస వదులుతూ హ్యాండ్స్ని స్ట్రైట్ చేయాలి. హ్యాండ్స్ని స్ట్రైట్ చేసినప్పుడు మన పొట్టని ఈ విధంగా లోపలికి తీసుకెళ్ళడం అనేది చాలా ఈజీగా మారుతుంది. అందుకని హ్యాండ్స్ని ఇలా స్ట్రైట్ చేస్తూ పొట్టను లోపలికి స్క్వీజ్ చేస్తూ హెడ్ని కంప్లీట్గా బెండ్ చేయాలి. శ్వాస డీప్గా తీసుకుంటూ ఈ విధంగా హెడ్ని పైకి, శ్వాసను వదులుతూ హెడ్ని ఇలా ముందుకి. ఈ విధంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని ఒక 10 to 15 times మీరు కంటిన్యూస్గా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ లంగ్ కెపాసిటీ ట్రెమెండస్గా ఇంక్రీజ్ అవటాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. అదేవిధంగా లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది ఈ ప్రాణాయామాస్ చేయడం ద్వారా. సో ఈ ప్రాణాయామాన్ని మీరు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేసి మంచి రిజల్ట్స్ని పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.